జరుగుతుంది అసలు ఈ లాఠీ చార్జ్ ఎట్లా? అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చ్ చేసుకోవడానికి పోయాం. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం. బార్కెట్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం. మేము స్టూడెంట్స్ ఇక్కడ, మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం. మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం. దాని మీద కూడా మేమేదో దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీ చార్జ్ చేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఆ భూములు మీవి కావు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి, చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడతాయి కనబడదో మీకే తెలుస్తుంది. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి, ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం